హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ 10th క్లాస్ మనకి మ్యాథ్స్ పేపర్ సంబంధించి గాను ఏ విధంగా ఉండబోతుందని చెప్పేసి చాలామంది అయితే కామెంట్ అయితే చేశారనమాట. సో ప్రస్తుతం మనకి 10th ఎగ్జామ్ సంబంధించి కూడా దగ్గరలో అయితే ఉన్నాయన్నమాట. సో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి. ఇది జస్ట్ ఒక మోడల్ పేపర్ సంబంధించి అయితే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మ్యాథ్స్ పేపర్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో చాలా వరకు కూడా మనకి ఏంటంటే మ్యాథ్స్ సంబంధించి మీరు ప్రాక్టీస్ అయితే చేయవలసి ఉంటుందన్నమాట. సో ప్రాక్టీస్ ఎంత బాగా చేస్తే మీరైతే ఈజీగా మార్క్స్ అనేవి అయితే స్కోర్ అయితే గెయిన్ అయితే చేయగలుగుతారు. సో ప్రాక్టీస్ అనేది అయితే నీట్‌గా అయితే చేయండి. అంటే ప్రాక్టీస్ బాగా అయితే అవ్వండి. సో మెయిన్ థింగ్ మ్యాథ్స్ అనగానే ఏంటంటే చాలామంది పేపర్ అంటే ఆన్సర్ చూడగానే ఈజీగా ఉంటదనుకుంటారు. బట్ ఎప్పుడైతే పేపర్‌లో మనకి పెన్ను పెడతామో అప్పుడు అర్థమవుతుంది. ఎక్కడ మిస్టేక్ చేసామో ఇంకా బాగా ప్రిపేర్ అవ్వాల్సిందని చెప్పేసి అనుకుంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సపోజ్ ఇక్కడ ఏదైనా క్వెషన్ అయితే చూడండి. ఈ క్వెషన్‌కి సంబంధించి గాను సో మీకు ఎంతో కొంత ఐడియా ఉండొచ్చు కదా! సో బుక్‌లెట్ చూడకుండా సో ఒకసారి ఆన్సర్ చేస్తున్నారా లేదా ట్రై చేయండి. ఒకవేళ లేకపోతే మాత్రం దానికి సంబంధించి ప్రిపేర్ అవ్వండి. పర్ఫెక్ట్‌గా ప్రిపేర్ అవ్వండి. ఇక్కడ మీరు ఎవరికీ రాలేదని చెప్పి ఎవరికీ చెప్పుకోక్కర్లేదు. ఎందుకంటే ఇది మొత్తం కూడా మీ కెరియర్‌కి సంబంధించి మాత్రమే ఉంటుంది. సో పేపర్ ఏదైతే మాత్రం. సో ఖచ్చితంగా ఇవన్నీ టిప్స్ అన్నీ కూడా ఫాలో అవ్వండి. సో ఎక్కడ కూడా మెయిన్ థింగ్ మ్యాథ్స్ అనగా చాలామంది భయపడిపోతూ ఉంటారు. ఈవెన్ మా లొకాలిటీలో కూడా చాలామంది మ్యాథ్స్ అనగానే సో ఏదో కష్టమైన సబ్జెక్ట్ అనుకుంటారు. బట్ ఏంటంటే మీరు పర్ఫెక్ట్‌గా నేర్చుకొని చేస్తే మాత్రం కొంచెం ఈజీగానే అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో మెయిన్ థింగ్ ఏంటంటే టెన్షన్ అయితే పడకండి. సో చాలామంది టెన్షన్ పడిపోతున్నారు మ్యాథ్స్ ఎగ్జామ్ సంబంధించి అయితే. సో టెన్షన్ అయితే పడకండి. అప్పుడైతే మీకైతే ఈజీగా అయితే రాయగలుగుతారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పేపర్ ఇవ్వగానే ఒక 5-10 మినిట్స్ పేపర్‌నైతే చదవండి. అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. మీరు ఏమేమి రాయగలరు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం రాయాలో టిక్ అయితే పెట్టుకోండి. సో అవన్నీ కూడా రాసేయండి. సో రాసిన తర్వాత ఏంటంటే సో నీట్‌గా సో నెక్స్ట్ ఏ క్వెషన్ రాద్దాం అని ప్రిపేర్ అవ్వండి. సో అక్కడ ఏంటంటే దానికి సంబంధించి గాని క్వెషన్ నంబర్ ఏసి మీరు ఎగ్జామ్ సంబంధించి అయితే రాయండి. సో అప్పుడేంటంటే మీకు కరెక్ట్‌గా కాన్ఫిడెన్స్ అయితే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాక్టీస్ అయితే బాగా అయితే అవ్వండి. ఇలాంటి షార్ట్ క్వెషన్ పేపర్స్ అన్నీ కలిపి ఒక డ్రైవ్‌లో పెట్టాను. ఈ డ్రైవ్ లింక్ పీడిఎఫ్స్ కావాలంటే డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన ఇన్‌స్టాగ్రామ్ లింక్‌ని క్లిక్ చేసి మన పేజ్‌ని ఫాలో అవ్వి ఏపీ ఆర్ టీఎస్ 10th ఆర్ ఇంటర్ సబ్జెక్ట్ అని టైప్ చేసి సెండ్ చేయండి. మీకు ఇన్‌స్టంట్‌గా పీడిఎఫ్ డ్రైవ్ లింక్ అయితే పీడిఎఫ్ సెండ్ చేస్తాను. బట్ ఇది ఫాలో అయిన వారికి మాత్రమే ఫ్రెండ్స్.